Hello friends, I am Bhargav Reddy. I am from Anantapur. I completed my MBA in Sri Krishnadevara University. Present I am doing full stack web development with main specialization in Nextview. Recently I attended a interview in Talentia Global. I want to discuss about this interview. Um, Recently I got a mail from Talentia Global. వాళ్ళు డిఫరెంట్ స్లాట్స్ టైమింగ్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క స్లాట్స్ మనం అటెండ్ అవ్వాలి. ఎవ్రీ వన్ హ్యావ్ 30 minutes టైం. నాది లాస్ట్ స్లాట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ ఆన్లైన్ ఇంటర్వ్యూ. నేను టీమ్స్లో అటెండ్ అవ్వడం జరిగింది. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ హెచ్ఆర్ ఆస్క్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ tell me about yourself, and this is first question in every interview, I think. After that they ask about our projects which are doing in Nextview, and also our post graduation period and also graduation period. After that they ask about our strength and weaknesses, and ఆ తర్వాత ఇంకా కొన్ని రిగార్డింగ్ టు అదర్ టెక్నాలజీస్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. అబౌట్ డూ యూ నో జావా ఆర్ నాట్, అండ్ ఆల్సో డూ యూ నో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ నాట్, అండ్ ఆల్సో డూ యూ నో సి ఆర్ నాట్, అండ్ ఆల్సో డూ యూ నో C++ ఆర్ నాట్. లైక్ దిస్ దే ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ అదర్ టెక్నాలజీస్. ఆఫ్టర్ దట్ వాళ్ళు అంటే మేడం చెప్పడం జరిగింది, మూడు క్వశ్చన్స్ ఇస్తాము, నీకు నచ్చిన లాంగ్వేజ్లో నువ్వు కోడింగ్ రాయొచ్చు అని చెప్పడం జరిగింది. నేను పైథాన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ అవుట్ ద కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ count of elements which is divisible by 9, and the element must be two digit numbers. That is the first question I got in interview. I did it well. I find the count. After that another question they give it to me. Second question which is find out the total count of నెగిటివ్ నెంబర్స్ విచ్ ఈజ్ 2 digits. అంటే 2 అంకెల నెగిటివ్ నెంబర్స్ను కనుక్కోమని చెప్పి అడగడం జరిగింది. దాన్ని కూడా నేను చేసా. అంతలోపు టైం అయిపోయింది. యాక్చువల్గా టైం ఎక్కడ లాస్ అయిందంటే, వాళ్ళు స్క్రీన్ షేర్ చేయమన్నారు. నాది ఫస్ట్ టైం ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళలేదు టీమ్స్లో. అంటే నాకు అవి సెట్టింగ్స్ తెలియలేదు. నేను విండోస్ షేర్ చేయడం జరిగింది. ఒక 5 minutes అలా. అదేవిధంగా నెట్వర్క్ కొంచెం తక్కువ. నేను రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల నెట్వర్క్ కూడా కొంచెం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం అంటే బ్యాలెన్స్ లేదనమాట ఇద్దరికి. నేను చెప్పింది వాళ్ళకు వినపడకపోవడం అలా జరిగింది. ఆ ఫస్ట్ 5 minutes అనేది లాస్ అయిపోయింది. ఇంకంతే. నెక్స్ట్ 2 క్వశ్చన్లు అయితే నేను సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత మేడం చెప్పింది, ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే మా వాళ్ళు కాంటాక్ట్ అవుతారని చెప్పడం జరిగింది. ఇదే మా ఇంటర్వ్యూలో జరిగింది. అయితే వాళ్ళు ఫోకస్ అయితే వాళ్ళు ఇంకా కొన్ని మనకు నెక్స్ట్ వేవ్లోనే నేర్పించేవి కాకుండా ఇంకా కొన్ని వేరే టెక్నాలజీస్ గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు. And we need to focus on this also, and this is my interview experience.